యెషయా గ్రంథము 55:2 ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలగజేయదాని కొరకు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నంటే, ముందు దప్పిగొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి. మనకు ఆత్మీయ దప్పిక, ఆత్మీయ ఆకలితో మనం ఉండాలి. ఆయన అంటాడు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు అంటున్నాడు. ఏది ఆహారమో ఏది కాదో, ఏది లాభకరమైనదో ఏది లాభకరం కాదో, ఏది నష్టము చేసేదో ఏది మోసం చేసేదో, ఏది లాభం చేసేదో మనం గ్రహించాలి. దేవుడు అందుకొరకు మనకు జ్ఞానం ఇస్తాడు. మనకు ఎప్పుడు ఆయన జ్ఞానం ఇచ్చి, ఆయన ఆలోచన ఇచ్చి నడిపిస్తాడంటే, మనం ప్రార్థనలో గడిపినప్పుడు, ప్రభుతో సహవాసం చేసినప్పుడు, వాక్య ధ్యానం చేసినప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. ఏది ఆహారము ఏది ఆహారము కాదు, ఏది మనకు లాభకరమైనది ఏది మనకు నష్టం చేసేదని దేవుడు మనకు తెలియజేస్తాడు. ఈ లోకములో మోసమున్నది, ఈ లోకంలో మోసమున్నది, ఈ లోకంలో జ్ఞానంతో వివేచనతో బ్రతకాలని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు అంటే, మీరెట్లా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అంటారు. వ్యర్థమైన దాని కొరకు లక్షల రూపాయలంటే ఖర్చు పెడతారు. వ్యర్థమైన దాని కొరకు టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటా అంటారు. మన ఆరోగ్యము కూడా వేస్ట్ చేస్తూ ఉంటా అంటారు. అసలైనది ఏదో మనం గ్రహించాలి. అసలైనది ఏదో, అసలైనది లాభకరమైనది ఏదో, దేవుడు మన పట్ల ఆయన చిత్తము ఏమైనదో, ఆయన ఉద్దేశం ఏమైనదో అట్లా మనము తెలుసుకొని బ్రతికితే మనకెంతో మేలు జరుగుతుంది. అందుకొరకే అంటాడు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చేదారు. రూకలంటే మీ వ్యయము, మీ ధనమును వ్యర్థంగా ఎందుకు ఖర్చు పెడతారు? ఆహారము కాని దాని కొరకు, లాభము లేని దాని కొరకు. ఇది లాభమే, ఇది మంచిదే. ఏదేను తోటలో హవ్వ దగ్గరికి పాములాగా సాతానుడు వచ్చి ఏమంటాడు అంటే, ఈ పండు తింటే మీరు దేవదూతలైతారు, ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి. ఇట్లా భ్రమపరుస్తా ఉంటాడు సాతానుడు, భ్రమపరుస్తా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భ్రమలో బ్రతకద్దు మనం. ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చి ఏది ఆహారము ఏది ఆహారము కానిది, ఏది లాభకరమైనది ఏది నష్టము చేసేది, మొదట దేవుణ్ణి అడగాలి. మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఏది లాభకరమైనది, నేను ఏ మార్గములో వెళ్ళాలి, నేను ఎట్లా నడవాలి, ఏ ఆలోచన తీసుకోవాలి, నీ ఆలోచన నాకు దయచేయమని మనం ప్రార్థన చేసి నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం అయినా. కాబట్టి హవ్వ ఆమె మాటలు విని, ఆ పాము మాటలు విని, ఆ సాతాను మాటలు విని భ్రమపడ్డది. భ్రమపడి ఈ పండు తింటే నా కళ్ళు తెరవబడతాయి, నేను దేవదూతలాగుంటా, నేను మంచిగా అయితా అని ఒక భ్రమలోనికి వెళ్ళిపోయింది. దేవుడేమో అది తినద్దు, అది తింటే చస్తావు మరి అని హెచ్చరిక చేశాడు. అయినా ఈ మాటలు తనకు వంట పట్టకుండా, మనసుకు రాకుండా ఒక భ్రమలో సాతానుడు భ్రమలు కలగజేస్తా అంటాడు. మీరు ఇట్లా చేస్తే ఇట్లా అయిపోతారు, ఇట్లా చేస్తే అట్లా అవుతారు, ఇట్లా చేస్తే అట్లా అవుతా అంటారు అని రకరకాల ఆలోచన పుట్టించి భ్రమలోనికి వెళ్ళిపోతా ఉంటారు. భ్రమపరిచే ఆత్మ, ఒక దురాత్మ ఆలోచన కలగజేస్తా ఉంటాడు. ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు మనకు లాభకరములైనవేది, నష్టం చేసేది ఏది, ఏది మంచిది ఏది చెడు అని మనం గ్రహించగలము. కాబట్టి ఆయన అంటాడు, సంతుష్టి చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు. మరలా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అనుకుందాం. ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం కావచ్చు, దేవుడు మరలా రాత్రి నుంచి స్ట్రైక్ అవుతా ఉన్నది నాకు. రాత్రి నుండి
ప్రార్థన చేస్తానా, ఏం చెప్పాలి దేవా అంటా ఉంటే మళ్ళీ ఇవే మాటలు మనకు దేవుడు ప్రకటిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సంతుష్టి చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు అంటున్నాడు. సంతుష్టి కావాలి మనకు. ఈ జీవితంలో సంతృప్తిగా బ్రతకాలి మనం. దేవుడు మనకు కలవరమైన జీవితం ఇయ్యడు, అడ్డగోలు జీవితం ఇయ్యడు. సంతుష్టికరమైనది, లాభకరమైనది, తృప్తికరమైన జీవితం మనకిస్తాడు ప్రభు. మనం ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు ఎట్లా బ్రతకాలంటే తృప్తిగా బ్రతకాలి. తృప్తి లేని జీవితము వ్యర్థం. ప్రభు అంటున్నాడు, సంతుష్టి చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు. మీకు సంతుష్టి ఉండదు, ఇక దొరుకుతుందేమో, ఇక వస్తుందేమో, ఇక నేను మంచిగా బ్రతుకుతానేమో, ఇంకా అయితేదేమో. నో నో నో, రేపటి దినం మనది కాదు. ఈ రోజున సంతుష్టిగా ఉంటా. ప్రభు నాకు ఏదైతే సెలవిచ్చాడో, ప్రభు నాకు ఏదైతే ఇచ్చాడో అందులో నేను సంతుష్టిగా ఉంటా, తృప్తిగా ఉంటా, హ్యాపీగా ఉంటా. సంతోషకరమైన జీవితమును దేవుడు మనకిస్తాడు. ప్రతిరోజు మనము సంతోషంగా బ్రతకాలి. ఎవరిని బట్టి అంటే మన ఆస్తులను బట్టి కాదు, ప్రభువును బట్టి సంతుష్టిగా బ్రతకాలంటాడు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి అంటున్నాడు. హల్లెలూయా. దేవుని మాట ఆలకించకుండా అడ్డమైనది తినకండి. నా మాట ఆలకించి మంచి పదార్థము భుజించండి. అది ఎలాంటిదైనా ప్రభు మనకు మంచిగా చేస్తాడు. కాబట్టి దేవుని మాట ఆలకించాలి అంటున్నాడు. దేవుని మాట ఆలకించి మనం మంచి పదార్థము భుజించాలంటున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, చదవండి 22వ కీర్తన. కీర్తనకారుడు 22వ కీర్తనలో ఆయన అంటాడు చక్కగా, 22:26 చదవండి. దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు అంటున్నాడు. దీనులు ఏం చేస్తారటండి? భోజనం చేసి తృప్తి పొందుతారు. తృప్తి ఉండాలి. మనిషికి ఏముండాలండి? హలో, అక్కడ అంటాడు సంతుష్టి అంటాడు, ఇక్కడ ఏమంటాడు? తృప్తి ఉండాలి. తృప్తి ఉండాలి. హల్లెలూయా. మనిషి ఎప్పుడైతే కలవరం చెందుతున్నాడో వాళ్ళకు రోగాలు స్టార్ట్ అవుతాయి, లేని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కలవరపడద్దు. మంచి ఆరోగ్యంతో ఉండాలంటే, సంతుష్టిగా ఉండాలి అని అంటే ఆయన అంటాడు, తృప్తికరమైన జీవితం జీవించాలంటే దీనత్వము కలిగి దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు. దీనులు ఏం చేస్తారు? భోజనం చేసి తృప్తి పొందుతారు. మంచి భోజనం చేయండి, తృప్తిగా బ్రతకండి. ఇదే రియల్ లైఫ్. నిజమైన జీవితం ఏదనుకుంటున్నారు? నిజమైన జీవితం ఏదనుకుంటున్నారు? ఇది నాది, అది నాది, అది నాది, ఇది నాది అన్నోడు ఇప్పటి నుంచి ప్రపంచం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఇది నాదని అందరూ పట్టకపోతే లోకంలో ఏముండకపోవు. ఉండునంటారా? ఈ భూమి నాది, ఆ భూమి నాది, ఈ ఆస్తి నాది, ఈ కారు నాది అని అందరు పట్టకపోతే మనం వచ్చేసరికి ఏముండకపోవు. ఉండునా అండి? మనకి ఏముండకపోవు. దేవుడు గొప్పవాడు. వారి నీది కాదు అది. అక్కడ విడిచిపెట్టి చక్కగా రా. ఇంకోలకు కావాలి అది. నువ్వు స్వార్థపరునివి, ఇంకోలకు కావాలి. ముల్లెలు మూటలన్నీ చదురుకొని పక్క కింద పెట్టుకొని తలాపున పెట్టుకొని అంత ఉంటావు, కానీ అవి ఉండేరా బాబు. నీకు తెలిసిన వాళ్ళు వచ్చి ఫస్ట్ చూసేది నీ పక్కనే ఏమన్నా ఉన్నదా అని. తల కింద మూట చూస్తారు, ముల్లె చూస్తారు, నిన్ను చూడరు. ఈ చచ్చిపోయినోడు ఏం చేస్తాడు అని. అంతేనే కదా, ముల్లెలు మూటలు చూసే వాళ్ళ బ్యాచ్ వేరే ఉంటుంది, ఏం తీసుకపోను. అయితే రియల్ లైఫ్ ఏంటిదంటే తృప్తిగా బ్రతకాలి, సంతుష్టిగా ఉండాలి, సంతృప్తి ఉండాలి. సంతుష్టి కాని దాని కొరకు మీ డబ్బులను ఎందుకు హెచ్చిస్తారు? మీ సమయాన్ని ఎందుకు హెచ్చిస్తారు? వేస్ట్, అది వేస్ట్ అంటున్నాడు. ఆయన అంటాడు, దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు.
యెహోవాను వెదుకువారు. మంచిగా దీన్ని మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపెత్తి జర మీ బంగారు నోట దేవుని స్తుతించగలుగుతారా? హల్లెలూయా. ఇదే నిజమైన జీవితం అంటున్నాడు. దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు చూడండి, హృదయాలు తెప్పరిల్లి నిత్యము బ్రతకాలంటే ఒకటి, దీనంగా ఉండి ప్రభువా నీ చేతిలో నుండి నాకు భోజనం కావాలి అని ఆయనను అడిగి భోజనం తృప్తిగా చేసి ఆయనను స్తుతించి మీ హృదయములు అప్పుడు ఏమైతాయి? మీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకుతారు. నిత్యము బ్రతుకుతారు. నిత్యము బ్రతుకుతారు. చూడండి, నిత్యము యుగ యుగాలు ప్రభుతో ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా ప్రసంగి గ్రంథములో అంటాడు ఆయన, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో అంటాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25 చదవండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమైతుంది? ఆయన సెలవు లేకుండా, దేవుని సెలవు లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని మాట లేకుండా ఎవడు కూడా భోజనము చేసి సంతోషించలేడు అంటున్నాడు. ఈ రోజున ఆయన సెలవును బట్టి భోజనం చేసి ఆయన సన్నిధానంలో మనం సంతోషిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకొరకే ఇట్లా చేయాలి అనంటే కొంతమంది మనుషులకు అర్థం కావడం లేదు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. నా జనులు 2 నేరములు చేశారు, 2 నేరాలు చేశారు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు రూకలు లేకపోయినను నా దగ్గరికి వచ్చి ఉచితముగా భోజనం చేసి తృప్తి పడండి. ఇదిగో నా సెలవుతోటి మీరు సంతృప్తిగా ఉండండి, మీరు తృప్తిగా ఉండండి, మీరు సంతోషించండి. మనం సంతోషించడము దేవునికి ఇష్టము, మనం ఆనందించడము దేవునికి ఇష్టం, మనం హ్యాపీగా ఉండడం దేవునికి ఇష్టం. మన పిల్లలు బాధపడతా ఉంటే మనం తట్టుకోగలమా చెప్పండి? మన పిల్లలు బాధపడుతుంటే మనం తట్టుకోగలమా అండి? తట్టుకుంటామా? మనము కూడా ఏ విషయంలో బాధపడద్దని మన ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. అయితే వ్యర్థమైన దాని కొరకు మీ రూకలను వెచ్చించకండి అంటున్నాడు. మీకు సంతృష్టి చేయని దాని కొరకు మీ రూకలను వ్యర్థపరచకండి అంటున్నాడు. నా సెలవుతోటే మీరు భోజనం చేస్తున్నారు కాబట్టి నన్ను స్తుతించండి, మీరు తృప్తిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నా సెలవు లేకుండా ఎవడు భోజనం చేసి తృప్తిగా ఉండలేడు అంటే ప్రజలు ఏం చేస్తున్నారంటే 2:13లో నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటోది, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు అంటున్నాడు దేవుడు. 2 నేరాలు చేశారట. జీవజలముల ఊట దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన సన్నిధిలో జీవజలముల ఊట ఉన్నది. ఆ ఊట దగ్గరికి వెళితే మనకు తృప్తి కలుగుతుంది. ఆ ఊట దగ్గరికి రావడానికి చాలా మందికి ఇష్టము లేదు, అయిష్టంగా వస్తున్నారు కొంతమంది. ఆ జీవజలముల ఊట దగ్గరికి పోతే మనకు నెమ్మది, తృప్తి, హ్యాపీనెస్ ఉంటది ప్రియమైన దేవుని బిడ్డలారా. 2 నేరాలు చేశారంటున్నాడు. ఒకటోది, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అంటున్నాడు. ఊట దగ్గరికి రాండి అయ్యా అంటే వాళ్ళకి ఏం కావాలట? తొట్లు కావాలట. తొట్లు అంటే ఆ తొట్లల్లో నీళ్లు పోస్తాము, తృప్తిగా ఉంటామని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే జీవజల ఊట దగ్గరికి మీరు రండి. ఊట ఎప్పుడైనా ఆగిపోతుందా? ఊటకి ఏమన్నా ఎండింగ్ ఉంటుందా? అయిపోవడం ఉంటుందా? ఊట అయిపోవడం ఉండదు. ఎంత ఊట మనం వాడుకుంటా ఉంటే అంత ఊట వస్తూనే ఉంటా అంటది. ప్రభు ఏమంటున్నాడంటే మీ తొట్లను వదిలిపెట్టండి. ఆ తొట్లు
నీళ్లు నిలువని పగిలిపోయిన తొట్లు అవి. ఏమంటున్నాడు? పగిలిపోయిన తొట్లు అవి, నీళ్లు నిలువని తొట్లు. నీళ్లు నిలువని తొట్లను మీ ఆలోచనలన్నీ మార్చబడాలి, చాలా విశాలంగా కావాలి, ఊట దగ్గరికి రావాలి అంటున్నాడు. ఎక్కడికి పోవాలి మనము? ఊట దగ్గరికి పోవాలి. హల్లెలూయా. రెండు చేతుల ఆకాశం వైపెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. జీవజలముల ఊట అయిన ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. ఇదిగో దప్పిక గలవాని మీద నా జీవజల నీటిని ప్రవహింపచేస్తా అంటున్నాడు. దప్పిక గలవాడు నా దగ్గరికి వచ్చి విస్తారంగా తాగనిమ్ము అని ప్రభు అంటున్నాడు. ఆయన దగ్గరికి మనం రావాలి, మన ఆలోచనలను మార్చుకోవాలి, మన ప్రణాళికలను మార్చుకోవాలి, మన ప్లాన్స్ అన్నిటినీ మార్చుకోవాలి, మన సొంత చిత్తమును వదిలిపెట్టాలి, మన సొంత ఆలోచనను వదిలిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు చూడండి, ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేయగలడు. ఆయన ఊట దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన ఊటను విడిచిపెట్టి మన సొంత తొట్లను తొలిపించుకుంటే ఆ తొట్లు ఏమైపోయినాయి అంటున్నాడు? ఆ తొట్లు ఏమైపోయినాయి అంటున్నాడు? ఏం నిలువనివి? నీళ్లు నిలువని పగిలిపోయిన తొట్లనోమో తొలిపించుకున్నారు. కానీ నేనేమంటున్నానంటే, ఇదిగో జీవజల ఊట దగ్గరికి రండి. ఆ ఊట దగ్గర మనకు నెమ్మది, ఆ ఊట దగ్గర మనకు సంతృప్తి, ఆ ఊట దగ్గర మనకు ఆనందము, ఆ ఊట దగ్గరనే మనకు ఉత్సాహము అన్నీ ఉన్నాయి. ఆ ఊట నీళ్లు తాగితే మనకు బలము, ఆ ఊట దగ్గర మనకు నెమ్మది, ఆ ఊట ద్వారా మనకు స్వస్థత. చపలు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆ ఊట దగ్గర మనకు బలము, శక్తి. ఈ ఊటను వదిలిపెట్టి మనము సొంత తొట్లను తొలిపించుకుంటే అవి పగిలిపోయినాయి. అవి పగిలిపోయినాయి కూడా ఏర్పడతలేవు. ఆ తొట్లలో నీళ్లు పోస్తున్నాం కానీ అవి నిలవడం లేదు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా జనులు 2 నేరాలు చేశారు. అది నేరమే. మన సొంత ఆలోచనలతో పోతే ఏమవుతుంది? అది నేరమే. సొంత ఆలోచనలతో నువ్వు ఎక్కడికి పోయినా ఒక నేరస్తునిగానే మిగిలిపోతావు, ఒక నేరస్తురాలుగానే మిగిలిపోతావు. సొంత ఆలోచనలతో, సొంత చిత్తముతో, దేవుని ఆలోచన లేకుండా నువ్వెంత పోయినా నువ్వు ఒక నేరస్తునివే, ఒక నేరస్తురాలివే. నా జనులు 2 నేరాలు చేశారు. ఒకటోది, తమ కొరకు సొంత తొట్లను తయారు చేసుకున్నారు. అది నేరమే. సొంత రాజ్యమును లేకుంటే సొంత ఆలోచనలతోటి ఏదో చెయ్యాలని ఎంత పరిగెత్తినా ఒక నేరస్తుడు విజయం సాధించలేడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన దగ్గరికి, జీవజలముల ఊట దగ్గరికి వస్తే మనం బ్రతకగలము. ఆయన అంటాడు, నా జనులు 2 నేరములు చేశారు, విడిచారు. తమ కొరకు తొట్లను తొలిపించుకున్నారు. కానీ ఎంత అజ్ఞానం అంటే, నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారు. నీళ్లు ఉంటలేవు అందులో. ఆ తొట్లను చూసే సంబరపడతా ఉన్నారు. ఆ తొట్లే మాకు తృప్తి అంటున్నారు, ఆ తొట్లే మాకు సంతోషం అంటున్నారు. లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ జీవజలముల ఊట దగ్గరికి మనం వెళ్ళాలి. కీర్తనలు 36:8 చదవండి. కీర్తనలు 36:8. చూడండి, ఆ ఊట ఎక్కడున్నది చెప్పండి? హల్లెలూయా. ఆ ఊట ఎక్కడున్నదండి? నీ మందిరము యొక్క సమృద్ధి వలన సంతృప్తి ఎక్కడ ఉన్నది చెప్పండి? సంతృప్తి ఎక్కడున్నది? ఆయన మందిరములో. స్తోత్రం చెల్లిస్తా. హల్లెలూయా. ఆ జీవజల ఊట ఎక్కడున్నది? ఆయన సన్నిధిలో. ఆయన భక్తుడు అంటాడు చూడండి, నీ మందిరము వలన, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన
తాగిస్తాడు. ఆయన మందిరానికి వచ్చిన బిడ్డలందరికీ ఏం చేస్తాడు? తృప్తిగా మీరు తాగండి, నా జీవజలములు తాగండి. ఆయన జీవజలముల ఊట దగ్గరికి మనం వచ్చాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన అంటాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన, మందిరములో ఏమున్నదంటే సమృద్ధి ఉన్నది. అందరూ చెప్దామా? సమృద్ధి. ఏమున్నదండి? దేవుని సన్నిధిలో ఏమున్నది? సమృద్ధి. కాడికి రావాలంటే కాళ్ళు రావు, దయ్యం లెక్క వెనక్కి పోతా ఉంటాయి. ఆ సమృద్ధి దగ్గరికి వెళ్ళడానికి పరిగెత్తాలి మనం ఆయన సన్నిధికి. ఆయన సన్నిధిలో జీవ జలముల ఊట ఉన్నది. ఆయన నన్ను తృప్తి పరుస్తాడు. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలోనే నాకు తృప్తి ఉన్నది, అక్కడ తృప్తి పడతాను అని రావాలి. భక్తుడు అంటాడు, అందుకొరకే నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది. ఇక్కడ ఏమున్నదండి? ఆనంద ప్రవాహము. అందరం అందాము, ఆనంద ప్రవాహము. ఆనందమైన ప్రవాహం ఇక్కడ పారుతా ఉన్నది. జీవజల నది పారుతా ఉన్నది. ఆయన ఊట పారుతా ఉన్నది. హల్లెలూయా. ఊకే లోకం ఊట తాగి 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 మత్తెక్కి 8, 9 దాకా పండుకుంటే ఈ ఊట మీద ఆశ కలగదు. లోకపు ఊటను ఫస్ట్ ఆ బద్దలై పగిలిపోయి పారిపోయే పాసి నీళ్లు తాగే కంటే, ఇదిగో పారుతున్న జీవపు జలము ఊటను తాగుదాం, సంతృప్తి పడదాం, తృప్తి పడదాం. ఆనంద ప్రవాహములోనిది ఆయన త్రాగిస్తా అంటాడు. ఆనంద ప్రవాహంలో తేలి ఆడుదాము, ఉత్సహిస్తాము, చపలతో దేవుని స్తుతిస్తాం, స్తోత్రం చెల్లిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధి విడిచిపెట్టి ఎవడు బతకలేడు. ఆయన ఊట దగ్గరికి రాకుండా ఎవడు బాగుపడలేడు. ఈ లోకపు ఊట తాగి తాగి మత్తెక్కడం కాదు. ఈ ఊట కొరకు ఒకరోజు ముందు నుంచే వెయిట్ చేస్తూ ఉండాలి. ఆయన అంటాడు, ఎంత మంచి మాటలు అంటాడు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి తాగిస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆ ఊట నీళ్లు తాగాలి. ఈ ఊట నీళ్లు తాగితే జీవం. ఈ ఊట నీళ్లు తాగకపోతే మరణం. ఈ ఊట నీళ్లు తాగకపోతే కలవరం. ఈ ఊట నీళ్లు తాగకపోతే ఉత్సాహం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. బ్రతుకులో ఎందుకు బతకాలే అనే ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఏంది బాధలు, ఏంది కష్టాలు, ఏంది ఇవన్నీ ఎప్పుడు తొలగిపోయేది, ఏంది చెర, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఊట దగ్గరికి వస్తే, నా ప్రభు ఉన్నాడు, నేను బ్రతుకుతాను, నాకు జీవం ఇచ్చే నా దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధిలో బలం ఉన్నది, నేను అన్నిటిని జయిస్తూ తొక్కుకుంటూ వెళతాననే ఒక ధైర్యం ఉంటది. అదే ఆయన సన్నిధికి లోకానికి తేడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకపు ఊటకు ఆశపడ్డమనుకో, ఆ ఊట చేదైనది, అందులో విషం ఉన్నది, అందులో తృప్తి లేదు, అందులో ఆనందం లేదు. అందుకొరకే ఆయన అంటాడు, 9వ వచనంలో అంటాడు ఆయన, అందరం చెప్దాము, దేవుని యొద్ద జీవపు ఊట కలదు. ఏం కలదండి? హల్లెలూయా. రండయ్యా, వ్యర్థమైన దాని కొరకు ఎందుకు కష్టపడతారు? వ్యర్థమైన దాని ఎంబడి ఎందుకు పరిగెత్తుతారు? మీ పరుగు ఈ జీవపు ఊట దగ్గరికి రానివ్వండి. మీ ఆలోచనలను మార్చుకోండి, మీ తలంపులను మార్చుకోవాలని ప్రభు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అదే 63వ కీర్తన 5 చదవండి. 63వ కీర్తన 5. దేవుని సన్నిధిలో ఇంకేమంటున్నాడంటే, ఎంత వర్ణన చేస్తున్నాడంటే, దేవుని సన్నిధిలో క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా దేవుని సన్నిధిలో తృప్తి, నా ప్రాణము తృప్తి పొందుతున్నది. దేవుని సన్నిధిలో నా ప్రాణము కొవ్వు మెదడు తిన్నట్టుగా నాకు తృప్తి అవుతుంది అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఉత్సహించే పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేస్తుంది అంటున్నాడు. స్తోత్రం చెల్లిస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతిస్తా. హల్లెలూయా. మన పెదవుల నుండి స్తుతి రావాలి, ఘనత రావాలి, ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన సన్నిధిలో జీవపు ఊట ఉన్నది.
ఆ నీళ్లు తాగిన వానికి బలం వస్తుంది, ఆ నీళ్లు తాగిన వానికి శక్తి వస్తుంది, ఆ నీళ్లు తాగిన వాడు అలసిపోడు, ఆ నీళ్లు తాగిన వాడు ఆరోగ్యంతో ఉంటాడు. హల్లెలూయా, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ బద్దలైన ఆ తొట్లు ఎందుకయ్యా మనకు, ఆ పగిలిపోయిన తొట్లు ఎందుకయ్యా, ఆ నీళ్లు నిలువని తొట్లెందుకు మనకు? ఈ లోకములో ఏది సరి అయినది, ఏది పగిలిపోయినది? పగిలిపోయిన దాని కొరకు వెంపర్లాడడం కాదు, తృప్తిని లేని దాని కొరకు వెంపర్లాడడం కాదు, సంతృప్తి లేని దాని కొరకు ఎంత పోరాడినా ఆయన చిత్తము లేనిది మనం ముందుకు సాగలేం. ఒక నేరస్తులముగా మిగిలిపోతాం. నా జనులు 2 నేరాలు చేశారు. జీవజలపు ఊటనైన నన్ను పక్కన పెట్టారు, రెండోది బదలై నీళ్లు నిలువని తొట్లను చేసుకున్నారు. నీళ్లు ఎంత నింపినా అవి ఉంటలేవు. మన జీవితంలో నీటి ఊటలు ఉబికి పారాలి. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 5లో అంటాడు చూడండి, దావీదు అంటాడు, దేవుని సన్నిధికి వస్తే ఏం దొరుకుతుందండి? కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పడుతున్నది. దేవుని సన్నిధిలోనే పానమంత ఎట్లో అవుతుంది అని అంటే ఏం కావాలి మనము? పానమంత ఎట్లో అవుతుంది అనుకుంటే ఏం చేయాలి మనము? దేవుని ఊట దగ్గరికి పోవాలి. హల్లెలూయా. అవుతుంది. మనం ఎక్కడికి పోవాలి? దాహం అయితే ఫిల్టర్ దగ్గరికి నేను ఎట్లా పోతానో, మనమందరం జీవజలము తాగాలంటే, మనకు బలహీనత ఉంటే, ప్రాణం నెమ్మది లేని పరిస్థితిలో ఉంటే, అనారోగ్య పరిస్థితిలో ఉంటే, బాధలు వెంటాడుతూ ఉంటే, సమస్యలు వెంటాడుతూ ఉంటే, సాతానుడు ఒక పక్క మనల్ని పడగొట్టాలని వాడు వెంటాడుతూ ఉంటే మనం గ్రహించాలి. ఎవరు గ్రహిస్తారంటే దేవుని యందు భయభక్తులు గలవారు వటిగానే గ్రహించి వెంటనే ఇదిగో నేను ఆ ఊట దగ్గరికి వెళ్తాను, ఆ ఊటలో నుండి నేను తాగితే నేను తృప్తి పడతాను. ఆయన తాగిస్తాడు, ఆయన తాగిస్తాడు. అవి జీవజలములు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ జీవజలముల దగ్గరికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. అందరికీ తృప్తి ఉన్నదా? దేవుని సన్నిధికి వచ్చిన మన తృప్తి ఉన్నదా అండి? అందరికి తురుతున్నదా ఏమన్నా? హల్లెలూయా. కొంచెం తృప్తి పడాలి. ఎక్కడ తృప్తి ఉండేది మరి? నువ్వు పొద్దంతా ముచ్చట పెట్టు, మెదడు ఖరాబ్ అవుతుంది, మనసంతా ఖరాబ్ అవుతుంది. అవునా కదా? పొద్దంతా ముచ్చట పెట్టు, ఒకసారి చూడండి, ఎందుకైనా మంచిది. అది కూడా దొరకాలి కదా, ఆ అనుభవం కూడా తెలవాలి కదా. పొద్దంతా ముచ్చట పెట్టు, తిండి తికాన లేకుండా, కాళ్ళన్నీ తిమ్మిర్లు పట్టేటట్టు, మెదడు ఖరాబ్ అయ్యేటట్టు అన్ని ముచ్చట్లు పెట్టండి. ఆ స్టోరీ ఈ స్టోరీలు చేయండి. రాత్రంతా కళలు అవే పడతా ఉంటాయి. అంతేనా కదా? రాత్రంతా అవే కళలు పడతా ఉంటాయి. అట్లనే ఉంటా ఉంటుంది. ఏందో ఏం దొరకది, నీళ్ళల్లో ఏలు పెట్టి రుచి చూసినట్టు ఉంటుంది అంతే. అదే దేవుని సన్నిధికి వచ్చి మనం గడిపితే అదొకలాంటి కొత్తదనం, అదొకలాంటి పవర్, అదొకలాంటి శక్తి, తృప్తి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. కొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు తృప్తిగా ఉన్నదని భక్తుడు అంటున్నాడు. ఇంకేమంటాడు ఆయన? వెంటనే తృప్తి పడ్డ ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే ఉత్సాహము కలిగిన పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేస్తుంది. ఉత్సహించే పెదవులతో ప్రభును గూర్చి పాడుతూ ఉండాలి, ఆరాధిస్తుండాలి, స్తుతిస్తుండాలి. ఇంకేమంటాడు? ఆయన ఒప్పుదల చేసుకుంటున్నాడు. ఇలాంటి బ్రతికిగా ఎక్కడ దొరకదు కాబట్టి నా జీవిత కాలం అంతయు హల్లెలూయా, హల్లెలూయా, ఇక నా జీవితం అంతా ఇట్లా తృప్తి కలిగి బ్రతుకుతా. తీర్మానం చేసుకుంటున్నా, నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి. నీ సన్నిధిలోనే కొవ్వు మెదడు దొరికినట్టుగా ఒక జీవజలపు ఊట తాగితే ఎంత తృప్తిగా ఉంటుందో అలాంటి జీవితం నాకు ఇచ్చినందుకు నా జీవిత కాలం అంతా చచ్చే వరకు ఇట్లనే నిన్ను స్తుతిస్తా అని తీర్మానం చేసుకుంటున్నాడు. చేతులెత్తి ప్రభుని స్తుతిస్తా. హల్లెలూయా. అంతే. దేవుని స్తుతిస్తే తృప్తి, దేవుని స్తుతిస్తే ఆనందం, దేవుని స్తుతిస్తే బలము, దేవుని స్తుతిస్తే కొరతలు తీర్చబడతాయి, దేవుని స్తుతిస్తే ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది.
కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంటుంది అంటాడు. ఒక్కొక్క దగ్గర ఎంతో ఆనంద ప్రవాహం అంటాడు. సంతుష్టి కలుగజేయని దాని కొరకు ఎందుకు టైం వేస్ట్ చేయాలి? ఎందుకు రూకలు వేస్ట్ చేయాలి? దేవుడిచ్చిన సమయాన్ని ఎందుకు వ్యర్థపుచ్చాలి? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. హల్లెలూయా. సంతుష్టి సహితమైన దైవభక్తి మనకు లాభము కలుగజేసేది ఏంటిదంటే దైవభక్తి. దైవభక్తి ఏం చేస్తుందండి? లాభం అవన్నీ వదిలిపెట్టి, దైవభక్తిని వదిలిపెట్టి, దేవుని ఆలోచనను వదిలిపెట్టి మనం ఎంత చేసినా కూడా పగిలిపోయిన తొట్లల్లో మనము నీళ్లు నింపినట్టు అంటున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనం చదవండి. పరలోక రాజ్యం ఎట్లున్నదంటే తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎట్లున్నదట? పెళ్లి విందు. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎలాంటిది? జీవపు ఊట. పరలోక రాజ్యం ఎలాంటిది? పెళ్లి విందు కొరకు మనల్ని పిలుస్తాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఇది కాదు, ప్రభు అన్ని సిద్ధపరిచి ఆ పెళ్లి కొరకు పిలుస్తా ఉన్నాడు. రండి 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 అని అంటే ప్రజలు ఏం చేశారు? రానొల్లకపోయిరి. ఎందుకు? వాళ్ళ ఇష్టానుసారమైంది అక్కడ ఉండదు. అక్కడ ఒక మంచి క్రమం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా మామ కూడా అనుకుంటే ఆ పరలోకపు విందు కొరకు కూడా మనల్ని పిలిచాడు ఆయన. అయితే అంత గొప్ప విందు కొరకు పిలిస్తే రానొల్లకపోయిరి అంటున్నాడు. రానొల్లకపోయారు. ఎందుకు రాలేదంట? కారణం చెప్తున్నాడు చూడండి. ఇదిగో నా విందు సిద్ధపరచబడి ఉన్నది. వేరే దాసులను కూడా పంపాడు పెళ్లి విందుకు రండి అని. దాని అర్థం ఏంటంటే నేను పిలుస్తానా, ఇంకా వేరే దాసులు వచ్చి కూడా పెళ్లి విందుకు పోదామంటున్నారు. అవునా కదా? హల్లెలూయా. వేరే సేవకులు కూడా వచ్చి ఏం చెప్తున్నారు? లాస్ట్కు ఫైనల్ ఏంటంటే ఆ పెళ్లి విందులో మనం పాలు పంచుకోవాలి, ఆ పెళ్లి విందులోనికి రండి అని వేరే దాసులను పంపిస్తే ఏమి చెయ్యక, లక్ష్యము చేయకంటే అసలు పెడచెవిన పెడుతున్నారట. లక్ష్యము చేస్తలేరు. పెళ్లి విందయ్యా, రండయ్యా, ఆయన దగ్గర జీవజలపు ఊట ఉన్నదయ్యా, మీకు నెమ్మది కలుగుతుందయ్యా, మీకు ధైర్యం కలుగుతుందయ్యా, మీకు తృప్తి కలుగుతుందయ్యా. లోకంలో ఎంత తిరిగినా కూడా తృప్తి లేదు. లోకంలో ఎన్ని అనుభవించినా తృప్తి లేదు. వాటితో దేవుని సన్నిధిలోనే తృప్తి ఉన్నది. కొవ్వు మెదడు దొరికినట్టుగా అనిపిస్తున్నదని దావీదు మహారాజు అంటున్నాడు. ఆయన ఒక గొప్ప రాజై ఉండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రుచే వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత హోదాలో ఉన్న వ్యక్తులు నిజంగా రాజు కూడా అంటున్నాడు. దావీదు రాజు ఏమంటున్నాడంటే, నీ సన్నిధిలోనే నాకు సంతృప్తి ఉన్నది, నీ సన్నిధిలోనే నాకు కొవ్వు మెదడు దొరికినట్టుగా అనిపిస్తున్నది, నీ సన్నిధిలోనే నా బాధలన్నీ తొలగించుకుంటా, నీ సన్నిధిలోనే నాకు ధైర్యం ఉన్నది. నాకు ఏదైనా బలహీనత వచ్చిందా, ఏదైనా రోగం వచ్చిందా, నీ సన్నిధిలో నీ జీవ జలపు ఊట దగ్గర నేను అవి తాగి నేను బాగైతా. ఇలాంటి ఆశ ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇదిగో పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది, మీరు పిలువబడిన వారు మీరందరూ విందుకు రండి అనంటే వారు రానొల్లకపోయిరి అంటున్నాడు. ఏమైందట? ఎందుకు? గర్వము. ఎందుకు? గావిందుకేం పోతాంలే, ఒకలాంటి గర్వము. నాకు టైం లేదు. దేవుని సెలవు లేకుండా భోజనం చేసి తృప్తి పడేవాడు ఎవడు? ఈ రోజున 4 మెతుకులు ఇస్తే మనం అది మరిచిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన అంటాడు చూడండి, అయితే వారు రానొల్లలేకపోయిరి. ఎంత దుర్మార్గం అంటే, తెలివి లేనోళ్ళు వీళ్ళు. ఒకడు ఎటుపోతాడట విందుకు రానిలంటే? పొలం గొప్పన విందు గొప్పన చెప్పండి. హలో,
అంటే మీరు వేరే అర్థం తీసుకోకండి. దేవుని సన్నిధి అవకాశం ఉన్నప్పుడు దేవుని సన్నిధి గొప్పనా, నీ పొలం గొప్పనా? ఈ రోజు కాకపోతే రేపు పోవచ్చు పొలానికి. అవునా కదా? ఈ విందు పోతే దొరకదు కదా, ఈ రోజు పోతే దొరకదు కదా, ఈ అవకాశం పోతే దొరకదు కదా, దొరుకుతుందా? అదే జ్ఞానం అన్నమాట. ఏది విలువైనది, ఏది విలువ కాంది, ఏది గొప్పది, ఏది మామూలుది, అది పోకపోయినా, అది అనుభవించకపోయినా ఏం కాదు. కానీ నాకు విలువనిచ్చి నా దేవుడు పిలిచినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన విందులో పాలు పంచుకోవాలని ఒక జ్ఞానము కలిగి ఉంటే మనం బాగుపడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, ఒకడు పొలానికి పోయిండు, ఇంకోడు ఎటు పోయిండట? తను బిజినెస్కి పోయిండట. ఏం బిజినెస్? పనికి రాని బిజినెస్. ఆ బిజినెస్నే దేవుడు దీవించకపోతే మన బ్రతుకు వట్టిదే. ఆ బిజినెస్నే, నీ పొలంలోనే దేవుడు పంట ఇయ్యకపోతే అంత వట్టిదే. ఫస్ట్ దేవుని సన్నిధికి వస్తే, ఆ యజమానుని దగ్గరికి వస్తే నీ పొలం పండుతుంది, నీ బిజినెస్ బాగా అవుతుంది. లేకుంటే ఇదే వదిలిపెట్టి నేను అక్కడికి పోతా అని అజ్ఞానముతో పగిలిపోయిన ఆ తొట్ల దగ్గరికి పోతే ఏం దొరకదు. జీవజల ఊట దగ్గరికి మనం రావాలి. హల్లెలూయా. తెలివి మాలిన వాడు ఒకడు నేను పొలానికి పోతున్నా, ఇంకొకడు ఏమంటున్నాడు? నేను వర్తకానికి పోతున్నా, నేను బిజినెస్కి పోతున్నా. తక్కినోళ్ళేమో ఆయన దాసులను పట్టుకొని అవమానపరుస్తున్నాడు. చూడండి, తక్కిన వాళ్ళు పో, నీకేం పని లేదు, ఊకే దేవుడు దేవుడు అంటావు, ఊకే ప్రార్థన అంటావు, ఉపవాస ప్రార్థన అంటావు, కుటుంబ ప్రార్థన అంటావు. తక్కినోళ్ళు ఏమన్నారట? అరే విందుకు రా అంటారా భయ్, ప్రార్థన చేద్దాం రండి అయ్యా. అరే రండి భయ్, అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి అనంటే తక్కినోళ్ళు ఇంకో బ్యాచి సేవకుని అనే బ్యాచ్ ఉంటారు. అయ్యగారికి ఏం పని లేదు, ఆయనకేంది మంచిగా శుక్రవారం ప్రార్థన అట, బుధవారం ప్రార్థన అట, మంగళవారం ప్రార్థన అట, ఆదివారము మళ్ళా రెండో ప్రార్థన అట, 10 రోజుల ప్రార్థన అట. ఇలాంటి వాళ్ళంతా సాకులు చెప్పేటోళ్ళంతా మోపైన్లట. తర్వాత కాబట్టి రాజు విందుకు రాలంటే గివన్నీ నెపములు చెప్పి బిజినెస్ అని అదని ఇదని అటు పోతే రాజుకు కోపం రాదా? కోపం వచ్చి తన దండ్లను పంపుతున్నాడు. పిలువబడిన వాళ్ళని ఏం చేశాడు? విందుకు రండ్రా అయ్యా అంటే పగిలిపోయిన తొట్లెంబడిపోతూ ఇంకా వ్యర్థమైన వాటి కొరకు మీ రూకలిస్తూ, మీ డబ్బును ఖర్చు పెడుతూ, వ్యర్థమైన వాటి కొరకు తిరుగుతూ ఇట్లా చేస్తే రాజుకు కోపం వచ్చి ఆయన దండలను పంపించి ఆయన సంహరించి ఏం చేశాడంట? పట్టణము తగలబడబోతున్నది, ప్రపంచము తగలబడబోతున్నది, ప్రపంచం మునగడానికి సిద్ధంగా ఉన్నది, యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక శత్రు దేశాలు ఇంకొక దేశాల మీద పడుతున్నాయి, అనేక లోకము తగులబెట్టబడబోతున్నది, ఈ లోకము నాశనం కాబోతున్నది. మన రాజు మనల్ని పెళ్లి విందుకు పిలుస్తున్నాడు. ఆ విందులో పాలు పంచుకోవడానికి మనం సిద్ధపడాలి. ఎట్లా సిద్ధపడాలి? ప్రార్థన ద్వారా సిద్ధపడాలి, మన మనసు మార్చుకోవడం ద్వారా సిద్ధపడాలి, వాక్యము చదవడం ద్వారా, వాక్య ధ్యానం చేయడం ద్వారా మనం ఆ పెళ్లి విందుకు సిద్ధపడాలి. ఈ నెపములు చెప్పుతూ, ఈ బిజినెస్ ఉన్నదని, ఈ పొలం ఉన్నదని, కొత్తగా పెళ్లి చేసుకున్నా అని ఒకడు, ఎద్దులను కొనుక్కున్నా అని ఒకడు, ఏదేదో సాకులు చెప్పి నెపములు చెప్పి లాస్ట్కు చెప్పటోని మీదనే నిందలు మోపి బ్రతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ దండ్లను పంపించి ఆ పట్టణాన్ని తగులబెట్టించి ఆయన ఏమంటున్నాడు? పెళ్లి విందు సిద్ధంగా ఉంది, కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు. వాళ్ళకు విలువ తెలుస్తలేదు. ఏం విలువ? విందు విలువ తెలుస్తలేదు. పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది,
ఉమ్, రాజమార్గాలకు పోయి ఇంకా వేరే వాళ్ళని పిలిచిన వాళ్ళు రానంటున్నారు కదా, సాకులు చెప్తున్నారు కదా, నెపములు చెప్తున్నారు కదా, చెప్పిన వాళ్ళ మీదనే నిందలు మోపుతున్నారు కదా, ఇక వాళ్ళొద్దు వేరే వాళ్ళని పిలిపి అని ఆయన దండలను పంపించాడు. ఆఖరికి యెషయా గ్రంథం 51:1 చదువుకుందాం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుగుచూ నుండు వారలారా, నా మాట వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో, మనం ఏం ఆలోచన చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ బండ నుండి చెక్కబడితేమో, ఎలాంటి బ్రతుకు నుంచి మనము తీయబడితేమో, ఎలాంటి జీవితం అండి ఒకప్పుడు. మనందరినీ కూడా అంటారు ఎంత మంచి స్థితిలో ఉన్నామాలేమా, ఏ బండ నుండి చెక్కబడితే అది గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు కానీ మన పరిస్థితులను గుర్తు చేసుకోకపోతే వేస్టే. ఆ స్థితి నుండి దేవుడు ఈ స్థితిలోనికి ఒక మాదిరికరంగా ఉన్న అని ఒక ధైర్యం కూడా వచ్చింది. దేవుడు మనల్ని నిలబెడతాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఆయన అంటాడు, నువ్వు ఏ బండ నుండి చెక్కబడితేవో అది ఆలోచన చెయ్యి, మర్చిపోవద్దు. ఒకప్పుడు డబ్బులు దొరకలే, ఒకప్పుడు తిండి దొరకలే, ఒకప్పుడు చాలా పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఉండే. ఈ రోజున దేవుడు మార్చాడు. మనము ఏమి శక్తి కాదు, బలము కాదు, దేవుడు మార్చాడు మన పరిస్థితులను. ఆలోచించండి, చూడండి, ఏ గుంట నుండి మీరు తవ్వబడితిరో, ఏదో గుంటల పడ్డా మనల్ని దేవుడు ఏం చేశాడు? తవ్వి తీశాడు, పైకి మనల్ని తీసి ఎక్కడికి నడిపించాడు? జీవజల ఊట దగ్గరికి మనల్ని నడిపించాడు. ఎంత మంచి దేవుడు! ఓ స్తోత్రం, హల్లెలూయా. జీవజల ఊట దగ్గరికి ఉంటారు, చీమను కూడా పోనీయరు. అంతేకాదు, అక్కడ క్యాంటీన్లో నేను భోజనం చేసిన. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడి స్థితి నుంచి ఎక్కడి తీసుకుపోతాడు దేవుడు. ఆయన ఎక్కడి తీసుకొని వెళ్తాడు? ఆయనకు మనం లోబడి, ఆయన ఆలోచన విని, ఆయన మాట వింటే మనకు తెలియకుండానే ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటాం. నా పరిస్థితి ఏంది అని బాధపడతా ఉంటాం. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవు అని మనలో ఒక వేదన కలుగుతూ ఉంటది. చూడండి, ఏ గుంట నుండి నీవు తవ్వబడితీవో దాన్ని ఏం చేయమంటున్నాడు? ఆలోచన చేయాలి. మనకు ఆలోచన రావాలి. ఏం ఆలోచన రావాలి? వ్యర్థమైన ఆలోచనలు కాదు, పనికిరాని ఆలోచనలు కాదు. ఏం ఆలోచన రావాలంటే, నా పరిస్థితి ఒకప్పుడు ఎట్లుండే, ఈ రోజున ఎట్లా మార్పు చెందినాము, ఎంత దీవించబడ్డాం, ఎంత బలపరచబడ్డాం, ఈ రోజున ఎంత మంచి స్థితి ఇచ్చాడు నా ప్రభువు అని మనం మరిచిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే అంటాడు అనమాట. ఏమంటాడు? ఒకరి నుంచి మళ్ళొకసారి చదవండి. నీతిని అనుసరిస్తూ యెహోవాను వెదుగుచూ నుండు వారలారా, నా మాట వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో, మనం చెక్కబడ్డాము. హల్లెలూయా. మన పరిస్థితులను మార్చాడు. పనికిరాని బండను తీసుకొని మనల్ని చెక్కాడు. చపలు కొట్టి దేవుని స్తుతిద్దాం. పనికిరాని బండను తీసుకొని మనల్ని చెక్కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెక్కాడంటే ఎన్నోసార్లు దెబ్బలు తగులుతా ఉంటాయి. చెక్కేటప్పుడు దెబ్బలు తగులుతాయా లేవా? దెబ్బలు తగులుతాయి, మిరుగులు వస్తూ ఉంటాయి. నానా రకాలుగా ఈ స్థితిలోనికి వచ్చినామంటే ఎన్నో దెబ్బలు పడుకుంటూ వచ్చాం, ఎన్నో అనుభవాల గుండా వచ్చాం. కాబట్టి ఏ బండ నుండి మీరు చెక్కబడితిరో దాన్ని మీరు ఆలోచన చేయండి. మీరు ఏ గుంట నుండి, మనం గుంటలో ఉన్న వాళ్ళను ఎవడు తీయలే, మన పాలోడు తీయలే, తోలోడు తీయలే, ఎవడు మనల్ని పైకి తీయలే. ఎవరు తీశారు మనల్ని? పాలోళ్ళు తీస్తారా అండి? పైకి తీస్తారా? వీడు ఎప్పుడు మునగాలి, ఆ గుంటలోనే వాడాలి, ఇంకా 4 రాళ్ళు వేద్దామనే వాళ్ళు. హల్లెలూయా. మనల్ని పైకి లేవనెత్తేది ఆయన మాత్రమే. ఈ రోజున నేను కేవలం ప్రభువునే కనపరుస్తున్నా. మన పరిస్థితులను తప్పకుండా మార్చాడు, మన స్థితిగతులను మార్చాడు. ఆయననే కనపరుస్తున్నా. నువ్వు నేను ఎవరిమైనా పర్వాలేదు, అనామకుని తీసుకొని, గుంటలో ఉన్న వాడిని తీసుకొని, మామూలు చెకిముకి రాయిలాగా ఉన్న మనల్ని ఆయన ఒక నక్షగా చేశాడు, ఒక షేప్ తీసుకొని వచ్చాడు. మనం కృతజ్ఞత కలిగి ఉండాలి.
కానీ ఒకటి, ఈ పొలం పని అని, దేవుని ఆరాధించేటప్పుడు ఈ పొలం పని అని, ఆ బిజినెస్ అని, ఇదని అదని పోతే అవి నీళ్లు అని తొట్లెంబడిపోతున్నావు అని. కాబట్టి ఏ గుంట నుండి త్రవ్వబడితివో దాన్ని మీరు ఆలోచన చేయండి. లాస్ట్కు రోమపత్రిక 10వ అధ్యాయము 2వ వచనం, ఒక హెచ్చరికను చదువుకొని మనము ముగించుకుందాం. ఒక హెచ్చరిక, రోమపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని, పౌలు ఏమంటుండంటే వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి ఇంత అన్యాయం. ఆసక్తి ఉన్నదట కానీ జ్ఞానం కూడా ఉండాలి, ఆసక్తే కాదు. జ్ఞానంతో మెదలాలి, మనం జ్ఞానంగా ప్రవర్తించాలి. ఏం జ్ఞానం? ఈ రోజున ఆయన సన్నిధికి వచ్చానండి, నేనేం పొందుకున్నాను, నేనేం నేర్చుకున్నాను, నాకేం అనుభవం వచ్చింది, నా ప్రభు నాతో ఏం మాట్లాడాడు, ఇది జ్ఞానం. వచ్చామా పోయామా అన్నట్టుగా అయితే జ్ఞానానుసారమైంది కాదు. వారి ఆసక్తి ఉన్నది, దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ వారి ఆసక్తి మాత్రము జ్ఞానానుసారమైంది కాదు. తర్వాత వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకుంటున్నారంటున్నారు. సొంత నీతి కాదు, దేవుని నీతి కలిగి ఉండాలి. మన సొంత భక్తి కాదు, దేవుని భక్తి కలిగి ఉండాలి. ఏ జ్ఞానానుసారమైంది ఆసక్తి కాదు వాళ్ళది, అది అజ్ఞానుసారమైంది. ఏం అజ్ఞానుసారం అంటే, నా అంత నీతి గలవాడు ఎవడు లేడు అన్నట్టుగా, నా అంత గొప్పవారు లేరు అన్నట్టుగా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను గొప్ప విశ్వాసిని అన్నట్టుగా, నేను లేనిది నడవదు అన్నట్టుగా, ఇట్లాంటిది అంతా అజ్ఞానుసారమైనది, అజ్ఞానం. అది జ్ఞానానుసారమైంది ఏంటిదంటే, ప్రభువా నేను ఎంతటి వాడను, నన్ను ఈ స్థితికి నడిపించినావు, నాకు నెమ్మది ఇచ్చావు ప్రభువా, నేను నీ కొరకు బ్రతుకుతాను, జీవిత కాలం అంతా నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తాను అనేది జ్ఞానానుసారమైంది. ప్రభువా నీ సన్నిధిలో తగ్గించుకుంటాను, ప్రభువా నీ వాక్యం ద్వారా నీ సేవకుడు కానీ, వాక్యము కానీ, పరిస్థితులు కానీ హెచ్చరించినప్పుడు నేను లోబడతానయ్యా, నీకు లోబడతాను అనేది జ్ఞానానుసారమైంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక ఆలోచన ఇస్తే, వాక్యానుసారంగా దేవుడు ఒక ఆలోచన ఇచ్చి మాట్లాడుతూ ఉంటే, ప్రభువా నువ్వు నాతో మాట్లాడినావు, నేను అట్లా చేస్తానయ్యా అని అనుకోవాలి. హల్లెలూయా. చూడండి, వారికి ఆసక్తి ఉన్నది కానీ ఆ ఆసక్తి ఎలాంటిది కాదు, జ్ఞానానుసారమైంది కాదు. జ్ఞానానుసారమైందా, అజ్ఞానుసారమైందా? ప్రియమైన దేవుని పిల్లారా, జ్ఞానముతో కూడా మనం ఉండాలి. ఆయన దగ్గర జీవపు ఊట ఉన్నది, ఆ జీవపు ఊట దగ్గరికి వచ్చాము. రండి అంటున్నాడు ప్రభు, రండి, మీకు రూకలు లేకపోయినా, మీకు డబ్బులు లేకపోయినా ఫ్రీగా ఉచితంగా నా జీవ జలాలు ఇస్తా అంటున్నాడు. చూడండి ఎంత మంచి దేవుడు. హల్లెలూయా. మీకు సంతుష్టి కలుగజేయ దాని కొరకు, చేయని దాని కొరకు మీరు ఎందుకు ఆరాటపడతారయ్యా? లాస్ట్కు ప్రసంగి గ్రంథంలో అంటాడు, చూడండి ఏమంటాడంటే, 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి. చూడండి దేవుడు ఏమిస్తాడండి, ఎవరికి మంచిగా ఉండాలి? మనం దేవుని దృష్టికి మంచిగా ఉండాలి. మనం దేవుని దృష్టికి మంచిగా ఉండువానికి దేవుడు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, ఆనందం ఇస్తాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. దేవుని దృష్టికి మంచివాడుగా, నీతిమంతుడుగా ఉంటే
జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, ఆనందం ఇస్తాడు. ఈ లోకంలో జ్ఞానము, తెలివి, ఆనందంతో బ్రతకవచ్చు మనం. ఆనందంతో, సంతోషంతో బ్రతకవచ్చు. ఆ అయితే ఇంకేమంటాడు? ఆ ఆ ప్రయాసపడి ఉమ్, అక్కడ భయంకరము. అదంతా ఆసర చేసుకొని, దేవుని జ్ఞానాన్ని ఆసర చేసుకొని బాగా సంపాదించును సొమ్మంతా పాపాత్మునికి ఇస్తాడట దేవుడు. హలో, అర్థమైందా? అర్థమైందా అండి? తెలుసుకోండి, మంచి మాటలు ఇవి. ఇక దేవుడు జ్ఞానం ఇచ్చిండుగా, తెలివి ఇచ్చిండు కానీ డబ్బు మీద పడి ఎగబడి దేవునికి ఇచ్చేటి ఇవ్వకుండా, దేవుని సన్నిధిని ప్రేమించకుండా, అజ్ఞానంతో బ్రతుకుతూ నేను ఏదో సంపాదించాలా, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అనుకున్నోని అంతా కూడబెట్టుకో అని చెప్పేసి అవంతా విని పక్కకు నెట్టేసి పాపాత్మునికి ఇస్తాడట. నువ్వు అనుభవించిపోరా, వాడు ఒక అజ్ఞాని, నువ్వు తినరా బాబు అంటాడట. దేవుడు ఎంత మంచి దేవుడో. హల్లెలూయా. అందుకొరకే 24లో చెప్తాడు చూడండి, అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత ఏం కావాలి? సుఖపడాలి. హల్లెలూయా. కష్టంతో ఏం కావాలి? మనము కష్టం చేయాలి, తర్వాత ఏం చేయాలి? సుఖపడాలి. కష్టం చేసినోనికి ఈరోజు 500 వస్తే కనీసం ఒక 400 ఖర్చు పెట్టుకోండి. 500 వెనకేస్తారు చూడండి, వాళ్ళంత అజ్ఞానులు ఎవరు లేరు. అవునంటారా కాదండి? బైబులే చెప్తుందండి. అది 400 తినండి, పిల్లల కొరకు ఆస్తులు సంపాదించడం, అది ఒక అజ్ఞానమే అంట. బ్లెస్ తల్లి కూడా చెప్తుంది కదా, మీరు పెద్ద పెరిగి మీరు సంపాదించుకొని తినాలి. దేవుడు నాకేమి ఇచ్చినో నేనే తింటా, అవే తింటా. మీ పేర్ల మీద అట్లా చేసి ఆస్తులు కొని, భూములు కొని, జాగలు కొని, ఇక నా అంతటోళ్ళు చూడండి అనేది ఏమి లేదు. దేవుడు మీ కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. మనం పెత్తనం చెలాయించి, మనం పెత్తనం చేసి, ఆస్తి కూడబెట్టి, మనం పిల్లల కొరకు అది ఇది అని చెప్పేసి మూర్ఖంగా ప్రవర్తిస్తే అది మనం అనుభవించం, వాళ్ళు కూడా అనుభవించారు. అందుకొరకే ఆయన అంటాడు, గొప్ప మాట అంటున్నాడు 24లో, చదవండి. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడాలి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కష్టపడ్డప్పుడు ఎనర్జీ పోతుందా లేదా? కష్టపడ్డప్పుడు మన బలం పోతుందా లేదా? కష్టపడ్డప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇచ్చినప్పుడు ఆ పోగొట్టుకున్న బలము మళ్ళా రప్పించుకోవాలా వద్దా? అరే, ఆ బలాన్ని లెక్క చేయకుండా ఈ డబ్బులు మనసు ఎక్కడికి పోతుందంటే అది కూడా ఒక దయ్యపు శక్తి ఆలోచనే అంట నేను. హల్లెలూయా. మీరు కష్టపడండి, ఆ కష్టార్జితాన్ని మీరు తినండి, దేవుని మహిమ కొరకు వాడండి అంటున్నాడు. ఇంకేమంటాడు? తన కష్టార్జితం చేత సుఖపడట కంటేను, ఎంత మంచి మాట అంటాడు, నరునికి మేలుకరమైంది ఏది లేదు. సుఖపడు. కష్టపడాలి, సుఖపడాలి. సుఖాన్ని వదిలిపెట్టి నీకు వచ్చిన డబ్బులను దాచిపెట్టి మూటగట్టి ఆ భిక్షగత్తె ఎంత ఆట ఆడిచ్చిందో ఏమైనా సాధించిందా అంటే ఏమీ లేదు. మన బ్రతుకులో హ్యాపీగా ఉండాలి రోజు. ఆయన అంటాడు చూడండి, అందుకొరకే అంటాడు, నరునికి మేలుకరమైంది ఏది లేదు. 22 చదువు తల్లి. తలపెట్టే కార్యాలన్నిటి చేత ఏం దొరుకుతుందండి? ఎన్నెన్నో గాలిల మేడలు కడతా ఉంటారు, ఇట్ట చేయాలి, అట్ట చేయాలి, ఇది చూడు, నన్ను చూడు, నా అందం చూడు, ఇన్ని అజ్ఞానంగా బ్రతుకుతాను చాలా మంది. ఉన్న దాంట్లో తృప్తి పడి ఆనందంగా ఉంటే
ఎంత హ్యాపీ ఉంటుందో మీరు చూడండి. అయితే దీని ద్వారా మీరు ఏమనుకుంటారంటే మీ ఆలోచనలు మేత్తన్నాయి, నాకు కూడా అర్థమవుతుంది. ఏందంటే మరి ఎట్లా బతుకుడు అని. దేవుడు బ్రతికిస్తాడు. ఆ నమ్మకం ఉంటేనే ఇట్లా చెయ్యాలి. హల్లెలూయా. ఎవరు బ్రతికిస్తారు చెప్పండి? హల్లెలూయా. దేవుని స్తుతిద్దామన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఎంత అజ్ఞానం అంటే ఆస్తులను చూసుకొని మురవద్దు. మనం దేవుని చూసి ఎంత మురిస్తే అంత దొరుకుతుంది మనకు. దేవుని వాక్యాన్ని చూసి మురుద్దాం, దేవుని సన్నిధిని చూసి మురుద్దాం. అసలైన మురిపం విడిచిపెట్టి వ్యర్థమైన మురిపం వెంబడి పడితే వ్యర్థమైపోతుంది. నీ మురిపము నా మురిపము ప్రభువును బట్టి ఉండాలి. హల్లెలూయా. ఇంకేమంటాడు? ఈ ఇట్లాంటి పనులు చేస్తే దినాలన్నీ ఏమైతాయట? సెమే. కూడబెడతా, దాచి దయ్యాల పాలు చేస్తా. దాచి ఏమైపోతుందట? దయ్యాల పాలే. ఆ సామెత వట్టిగా పుట్టలే. దాచి ఎవల పాలు? ఉన్నదాన్నే అనుభవించాలి. ఉన్న దాంట్లో తృప్తిగా మనం బ్రతకాలి, ఉత్సాహంగా బ్రతకాలి. రియల్ లైఫ్. ఈ రియల్ లైఫ్ని ఇంత హెచ్చరించినా వినకపోతే శ్రమకరములు. మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి నేను శ్రమ పడుతున్నా, నీ హక్కు లేనే లేదు. ఇప్పుడే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమకరములు ఎన్ని పాటలు పడ్డా ఏమైతుంది? అసహించుకుంటాడు. ఎంత పాటు పడ్డా దేవుని అనుగ్రహము లేకపోతే, ఎంత కష్టపడ్డా దేవుని దీవెన లేకపోతే, ఎంత కష్టపడ్డా దేవుని దృష్టి నీ మీద లేకపోతే అంత వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత వ్యర్థమే. ఎంత పాటుపడ్డా ఈ జీవజల ఊటను ప్రేమించకపోతే, ఎంత పాటుపడ్డా దేవుని సన్నిధిని ప్రేమించకపోతే అంత పాటంతా శ్రమకరములు, వ్యసనములు. అసహించుకుంటా అంటాం మనల్ని మనమే. ఏంది జీవితం అని. హల్లెలూయా. ఈయన ఆగినాడే. డబ్బున్నదని దేవుడు అన్ని ఇచ్చినప్పుడు ఇక ఇంకో శక్తి వస్తుంది. ఇంకో శక్తి మాటలు వింటా అంటారు. ఎంత వచ్చినా కూడా ఇంకో శక్తిని మనం గుర్తుపట్టినప్పుడే నిజమైన మనుషులము. హల్లెలూయా. లేకుంటే అజ్ఞానుడే. శ్రమ కొరకు సిద్ధపడేవాడే, వ్యసనం కొరకు సిద్ధపడేవాడే, శిక్ష కొరకు సిద్ధపడేవాడే. నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఉన్నా కూడా ఒదిగి ఉండాలి. మనం ఎట్లుండాలండి? ఒదిగి దీనంగా ప్రభువా అని ఆయన పాదాలను విడవకుండా పట్టుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. రండి, సమయంలో అందరం మోకరిద్దాం.